వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ వీడియో నెంబర్ 425లో ఉన్నాము. ఈరోజు కూడా లేటెస్ట్ ముఖ్యమైన టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే క్వశ్చన్స్ ఏవైనా ఉంటే అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. చాలా ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ అంశాలు అండి, ఇవి తప్పకుండా ఫాలో కండి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఉద్యోగ సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, తువాలు దేశ రాజధాని ఏది? ఈ కంట్రీ గురించి నేను ఎందుకు ఇస్తున్నానంటే, ఫస్ట్ అయితే దీని క్యాపిటల్ వచ్చేసి మనకి పుట్టి అండి, ఇది గుర్తుంచుకోండి. ఇది ఎప్పుడు మనకు న్యూస్లో ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, మనకి అంటే భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏమవుతుందంటే సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలు కావచ్చు, కంట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని నగరాలు దాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇకపోతే మనకి పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ తువలు కంట్రీ ఏదైతే ఉందో, తువలు దేశము ఇలాంటి ప్రభావానికి లోనవుతుంది. మీరు గమనించండి, ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ కంట్రీ త్వరలో మునిగిపోయే ప్రమాదం ఉంది, అసలు దీని ఉనికే లేకుండా పోయే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు అయితే పూర్తిగా హెచ్చరిస్తున్నారు. ఈ కంట్రీ ఎప్పుడు మనకు న్యూస్లో ఉంటుంది. దీని ఓల్డ్ నేమ్ వచ్చేసి ఎలీస్ ఐలాండ్స్ అంటామండి. ఇక్కడ వరకు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశ సంప్రదాయ వస్త్ర వైభవాన్ని అంతర్జాతీయ ఫ్యాషన్ మార్కెట్కి పరిచయం చేస్తూ కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన పథకం ఏమిటి? ఒక న్యూ స్కీమ్ అయితే లాంచ్ చేసింది టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఆ విశ్వసూత్ర వీవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ ఈ ప్రోగ్రామ్ పేరండి. రీజన్ ఎందుకోసం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. మన ట్రెడిషనల్ దుస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంటర్నేషనల్ ఫ్యాషన్ మార్కెట్కి మనం పరిచయం చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇలాంటి కంపల్సరీ గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి, సిబిఎఫ్సి నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఈ సినిమాలకు సంబంధించి దానికి ఒక సర్టిఫికెట్ ఇవ్వడము, ఎలాంటి కంటెంట్ అంటే హార్మ్ఫుల్ కంటెంట్ లేదని సర్టిఫై చేయడం, ఇవన్నీ వీళ్ళు చూస్తుంటారు. దీనికి మనకి నూతన చైర్మన్గా శశిశేఖర్ వెంపటి మొన్న May 6th అపాయింట్ అయ్యారు. 3 years పదవిలో ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 4, ప్రసార భారతి చైర్మన్గా బాధ్యతలు ఇటీవల చేపట్టింది ఎవరు? ఈ ప్రసార భారతి ఏం చూస్తుంది? మన దేశంలో రేడియోస్ కానివ్వండి, దూరదర్శన్ ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేసేటటువంటి ఒక బోర్డు అండి ఈ ప్రసార భారతి అనేది. సో దీనికి నూతన చైర్మన్గా ప్రసూన్ జోషి, వెరీ రీసెంట్, ఇది కూడా మనకు మేలోనే జరిగింది, 2026 లేటెస్ట్ కరెంట్ అఫైర్. క్వశ్చన్ నెంబర్ 5, మొట్టమొదటి అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అండి దీని పూర్తి పేరు. చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ సమ్మిట్ ఒకటి జరగబోతుంది. ఎక్కడ జరుగుతుంది? త్వరలో జరగబోతుందండి. ఇది మనకి న్యూఢిల్లీలో ఈ వెన్యూ అనేది ఫిక్స్ అయింది. 2026 జూన్ 1-2 తేదీల మధ్య ఇది జరుగుతుంది. దీని గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, చీత, జాగ్వార్ మరియు ప్యూమాల ఇలాంటి పెద్ద పిల్లి జాతుల జంతువులను రక్షించడం కోసము ఈ ప్రోగ్రామ్ని తీసుకుంది. ఇది ప్రధానంగా మన ఇండియా దీంట్లో చాలా కీలక పాత్ర పోస్తుందండి. 2023లో మనకి ఇది స్టార్ట్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మన ఇండియాలోనే ఉంది. క్వశ్చన్ నెంబర్ 6, దేశంలో ఇటీవల కొత్తగా ఏర్పాటైన రైల్వే జోన్ ఏది? రీసెంట్గా మన కొత్త రైల్వే జోన్ క్రియేట్ చేసిండ్రు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అండి, మనకు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసిండ్రు. 2026 జూన్ 1 నుంచి ఈ కొత్త రైల్వే జోన్ తన కార్యకలాపాలను స్టార్ట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7, ఇటీవల వార్తల్లోకి వచ్చిన హంటా వైరస్ వేటి ద్వారా వ్యాప్తి చెందుతుంది? దీనికి ఎలుకలు వాహకాలుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇది మరో కరోనా వైరస్గా మారుతుందేమో అని శాస్త్రవేత్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల యొక్క విసర్జితాలు, లాలాజలం ద్వారా ఇది స్ప్రెడ్ అవుతున్నట్టు గుర్తించారు. ఇందులో మనకు అనేక రకాలు ఉన్నాయి. యాండీస్ రకం వైరస్ మాత్రం మానవుల మధ్య స్ప్రెడ్ అవుతున్నట్టు గుర్తించారు. ఇది హంటా విరిడి తరగతికి చెందింది ఈ వైరస్. క్వశ్చన్ నెంబర్ 8, కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మార్చి 2026 నాటికి మొత్తం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ఎంత? టోటల్ శ్రామిక శక్తి 56 కోట్లండి ఇండియాలో. దాంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ వచ్చేసి 34.4% మనకు మహిళల భాగస్వామ్యం ఉంది. ఇలాంటి డాటా చాలా ఇంపార్టెంట్. పురుషుల భాగస్వామ్యం వచ్చేసి 55.4 ఉందండి. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎవరు? తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా సి జోసెఫ్ విజయ్ అండి పూర్తి పేరు. మనకు విజయ్ అని పేపర్లో వస్తుంది. చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్. తమిళగా వెట్రి కజ్జగం అండి ఇది
ప్రింట్ మిస్టేక్ కజగము నిన్న కూడా ఇచ్చాను మీకు. మొత్తం 108 స్థానాలు వాళ్ళు గెలుచుకున్నారు. ఈ మిగతా కొన్ని పార్టీలతో కలుపుకొని అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అంటాము. మనకు ఈ 3 త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, వీటి మధ్య సమన్వయం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలకమైన పదవిని గతంలోనే క్రియేట్ చేసింది. బిపిన్ రావత్ ఫస్ట్ సిడిఎస్గా పనిచేసిండు. సో ఈ మూడింటి మధ్య కోఆర్డినేషన్ కోసము చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పోస్ట్ క్రియేట్ చేశారు. ప్రజెంట్ దీనికి ఎవరు అపాయింట్మెంట్ కానున్నారంటే ఎన్ఎస్ రాజా సుబ్రమణి, అనిల్ చౌహాన్ ప్లేస్లో ఎన్ఎస్ రాజా సుబ్రమణి త్వరలో అపాయింట్మెంట్ అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. బాధ్యతలు త్వరలో స్వీకరిస్తారు. మనకి మే 31, 2026 నుండి ఇతను బాధ్యతలు స్వీకరిస్తాడు. 2019లో మనం ఈ సిడిఎస్ పదవిని క్రియేట్ చేసినాం. అట్లాగే నూతన నౌకా దళాధిపతి మన నేవీకి కూడా చీఫ్ను అపాయింట్ చేశారు, కృష్ణ స్వామినాథన్. ఇతనేమో జూన్ 1, 2006 నుండి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ రెండు కూడా కీలకమైన అపాయింట్మెంట్స్ అండి. ఇందులో నేను చాలా మీకు 4 ఇచ్చాను. ప్రసార భారతి చైర్మన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్, అదేవిధంగా సిడిఎస్ ఎవరు, అదేవిధంగా మనకి నేవీ చీఫ్ ఎవరు, 4 అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఇవ్వండి నేను మీకు ఇచ్చేటటువంటి ఈరోజు వీడియోలో. రేపటి వీడియోలో మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.